లండన్లో భారతీయ మూలాలున్న బ్రిటిష్ పార్లమెంట్ మెంబర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. చారిత్రాత్మకమైన వెస్ట్ మినిస్టర్ ప్యాలెస్లో భేటీ అయ్యారు. భారత్, బ్రిటన్ మధ్య బలమైన బంధానికి కారణం ప్రజాస్వామ్యమని తెలిపారు సీఎం. ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రజాస్వామ్యాన్ని పటిష్టపరచడం అత్యవసరమన్నారు. సీతారామ ప్రాజెక్టు పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేసిందన్నారు మంత్రి భట్టి విక్రమార్క. ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన దుమ్ముగూడెం, రాజీవ్ సాగర్, ఇందిరాసాగర్ ప్రాజెక్టులను రీడిజైన్ పేరుతో సీతారామ ప్రాజెక్టుగా పేరు మార్చి 18,500 కోట్లు ఖర్చు చేశారని తెలిపారు. అంబేద్కర్ జీవితం స్ఫూర్తిదాయకమని, అంబేద్కర్ ఒక మహాశక్తి అన్నారు సీఎం జగన్. విజయవాడ స్వరాజ్ మైదానంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అంటరానితనం రూపు మార్చుకుందన్నారు. సబ్బండ వర్గాల అభివృద్ధికి చంద్రబాబు వ్యతిరేకమన్నారు. వైసీపీ సర్కార్ హయాంలో అభివృద్ధి విప్లవాన్ని సృష్టించామన్నారు సీఎం జగన్. నిరుద్యోగులకు 2 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించామన్నారు. రాయలసీమని రతనాల సీమగా మార్చే బాధ్యత తనదన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. కడప జిల్లా కమలాపురంలో బహిరంగ సభ నిర్వహించిన ఆయన చెల్లికి న్యాయం చేయలేని వాడు ఏం పాలన చేస్తారంటూ జగన్ను టార్గెట్ చేశారు. అయోధ్యాపురి వెలిగిపోతుంది. చీకటి పడితే చాలు వెలుగు జిలుగులతో విరజిమ్ముతోంది. అయోధ్య వీధులను రంగురంగుల లైటింగ్లతో అలంకరించారు. అయోధ్యకు వెళ్లే దారులన్నీ ఇప్పుడు కాషాయ రంగులోకి మారాయి. వీధులన్నీ రాములోరి పెయింటింగ్స్ తో అందంగా ముస్తాబు చేశారు. ఇప్పటికే క్లీన్ సిటీ డ్రైవ్ ను ప్రారంభించిన అయోధ్య అధికారులు దాదాపు పనులను పూర్తి చేశారు. అయోధ్యలో అడుగుపెట్టిన వారికి రామతత్వం అనుభవం అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. బేగంపేట లైఫ్ స్టైల్ బిల్డింగ్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్ లోని ఓ రెస్టారెంట్ లో ఫైర్ యాక్సిడెంట్ జరగడంతో బిల్డింగ్ లోనే జనాలు ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. రెస్టారెంట్ కిచెన్ లో గ్యాస్ లీక్ కావడంతోనే మంటలు చెలరేగినట్టు తెలుస్తోంది. తెలంగాణలో మున్సిపాలిటీలలో అవిశ్వాస తీర్మానాలు కారు పార్టీకి దడ పుట్టిస్తున్నాయి. ఇప్పటికీ పలు మున్సిపాలిటీలలో కార్పొరేటర్లు తిరుగుబావుట జెండా ఎగరవేస్తూ సొంత పార్టీ నేతలకే షాక్ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ తంతు మరింత ముదురుతోందని అనిపిస్తోంది. తాజాగా ఇప్పుడు రామగుండం, చేరియాలలో మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ పై సొంత పార్టీ కార్పొరేటర్ల నుండి తిరుగుబాటు సేగ మరోసారి తెర మీదకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ గంజాయికి అడ్డాగా మారుతోందా? రోజు పట్టుబడుతున్న గంజాయి ప్యాకెట్లతో ఇదే అనిపిస్తోంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ బిజినెస్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ పై 2 గంజాయి ప్యాకెట్లు కనిపించడం కలకలం రేపింది. ఈ ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఎవరు అక్కడ పడేశారనే విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మహారాష్ట్రలో పర్యటించారు. షోలాపూర్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ పథకం కింద పేద ప్రజలకు ఇళ్లను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఒకంత భావోద్వేగానికి గురయ్యారు. తన బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. దావోస్లో పెట్టుబడుల ఆకర్షణలో సీఎం రేవంత్ రెడ్డి టీం అదరగొట్టింది. 3 రోజుల పర్యటనలో ఏకంగా 30,000 కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులను సాధించింది. తెలంగాణలో ఇన్వెస్ట్ చేసేందుకు బడా సంస్థలు ఆసక్తి చూపాయి. ప్రభుత్వంతో అదానీ, టాటా, ఉబర్, గోద్రేజ్, జేఎస్డబ్ల్యూ ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. తెలంగాణలో అదానీ గ్రూప్ 12,400 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టబోతుంది. 8,000 కోట్లతో 12.5 గిగావాట్ల సెల్ తయారీ యూనిట్ ను గోడి ఇండియా ఏర్పాటు చేయనుంది. పంప్డ్ స్టోరేజ్ యూనిట్ కోసం జేఎస్డబ్ల్యూ ఎనర్జీ 9,000 కోట్లు ఇన్వెస్ట్ చేయబోతుంది. టాటా గ్రూప్ 1,500 కోట్ల పెట్టుబడి పెట్టనుండగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ ను ఉబర్ ఏర్పాటు చేయనుంది. ఒడిశాలోనే పూరి నివాసి అయిన ప్రఖ్యాత శిల్ప కళాకారుడు శాశ్వత రంజన్ సాహు అయోధ్య రామ మందిరానికి పూర్తిగా అగ్గిపుల్లలతో అద్భుతమైన ప్రతిరూపాన్ని రూపొందించాడు. అంకిత భావం, నైపుణ్యంతో సాహు తన అసాధారణమైన ఈ కళాఖండాన్ని 6 రోజులలో తీర్చిదిద్దాడు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి భేటీ అయ్యారు. వైసీపీకి రాజీనామా చేసిన ఆయన జనసేనలో చేరనున్నట్లు ఇటీవల ప్రకటించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో పవన్ తో బాలశౌరి భేటీ అయ్యారు. ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులపై వీరిద్దరు చర్చించినట్లు సమాచారం. సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడైన బాలశౌరి వైసీపీకు రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది.
అసెంబ్లీ ఎన్నికల కోసం అభ్యర్థులపై కసరత్తు జరుగుతున్న వేళ వైసీపీ నేతలు జగన్ క్యాంప్ ఆఫీస్కు క్యూ కడుతున్నారు. సీఎంఓకు పాణ్యం ఎమ్మెల్యే కాటసాని, రామ్ భూపాల్ రెడ్డి, దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్ రెడ్డి, బియ్యపు మధుసూదన్, శ్రీనివాసులు వచ్చి చర్చలు జరిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై సర్కార్ ఫోకస్ చేసింది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో రివ్యూ మీటింగ్ జరుగుతోంది. మీటింగ్ కు మంత్రులు భట్టి, పొంగులేటి, తుమ్మల హాజరయ్యారు. పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పనుల వేగవంతంపై సమీక్ష చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. వెంకటగిరిలో నిర్వహించిన కదలిరా సభలో విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. సీఎం జగన్ మాట తప్పాడు, మడమ తిప్పాడు అంటూ సెటర్లు వేశారు. రాష్ట్రంలో ఏ ఒక్క వర్గమైన సంతోషంగా ఉందా అంటూ ప్రశ్నించారు చంద్రబాబు. బాబాయి గొడ్డలిపోటును గుండెపోటుగా మార్చే యత్నం చేశారని, తనపై ఆ కుట్రను వేసేందుకు చూశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్లో మెదక్ పార్లమెంటు నియోజకవర్గ సమీక్ష జరిగింది. ఈ సమావేశంలో హరీష్ రావు కేటీఆర్ ముందే ఓ కార్యకర్త తన ఆవేదనను వెళ్లగక్కాడు. మొదటి నుంచి పార్టీలో సమన్వయ లోపం ఉందని, అందుకే ఓడిపోయామని చెప్పాడు. మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ ఓటమికి నల్లగొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాలే ఓటమికి కారణమని ఆవేదన చెందాడు. నిజం కాదా అని హరీష్ రావును నిలదీశాడు. హనుమకొండ జిల్లా ఆత్మకూరు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు ఆయిల్ ట్యాంకర్ ఢీకొన్నాయి. ఆ స్పీడ్కు ట్యాంకర్ రోడ్డు అవతలకు బోల్తా పడింది. బస్సు ముందు భాగం నుజ్జునుజ్జైంది. బస్సులోని ప్రయాణికులంతా షాక్కు గురయ్యారు. పలువురికి గాయాలయ్యాయి. ఇతర పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ చేస్తున్నారు. 4 ఏళ్ల కిందట సుప్రీంకోర్టుకు చెందిన 5 న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం అయోధ్య రామ జన్మభూమి కేసుపై చారిత్రాత్మక అంతిమ తీర్పునిచ్చింది. ఇప్పుడు 5 జడ్జీలకు అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఆహ్వానం అందింది. జనవరి 22న అయోధ్యలో జరిగే ఈ వేడుకకు సదరు న్యాయమూర్తులను ప్రభుత్వ అతిథులుగా ఆహ్వానించారు. వైఎస్ రాజారెడ్డి నిశ్చితార్థ వేడుకకు తరలివచ్చిన అతిథులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. వైఎస్ షర్మిల స్నేహితులు, బంధువులు, అభిమానులు ఊహించిన దానికంటే ఎక్కువగా వచ్చారని, దాంతో చిన్నపాటి అసౌకర్యం కలిగిందని తెలిసి చింతిస్తున్నానన్నారు. నూతన వధూవరులను మంచి మనస్సుతో ఆశీర్వదించిన అందరికీ మరొకసారి కృతజ్ఞతలు అంటూ షర్మిల ట్వీట్ చేశారు. విజయవాడలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ భారీ విగ్రహాన్ని ముఖ్యమంత్రి జగన్ ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం వైసీపీపై జనసేన పార్టీ విమర్శలు గుప్పించింది. 5 ఏళ్ల జగన్ పాలనలో రికార్డు స్థాయిలో దళితులపై దాడులు జరిగాయని మండిపడింది. దళితులపై అధికార గణం జరిపిన దాడులని, వైసీపీ చేసిన మోసాలని, అంబేద్కర్ మహనీయుడి విగ్రహం వెనుక దాచిపెట్టాలని జగన్ చూస్తున్నాడని విమర్శించింది. హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఊహించని రీతిలో ప్రమాదం జరిగింది. ఓ కంపెనీ సీఈఓ ప్రాణాలు కోల్పోగా, చైర్మన్ తీవ్ర గాయాలతో చావు బతుకుల మధ్య చికిత్స తీసుకుంటున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో వెస్టెక్స్ సంస్థ సెలబ్రేషన్స్ చేసుకుంటుండగా విషాదం చోటు చేసుకుంది. ఆ ఫంక్షన్లో సంస్థ చైర్మన్ విశ్వనాథరాజు, సీఈఓ సంజయ్ షాను ఓ కంటైనర్ బాక్స్లో కూర్చోబెట్టి పైనుంచి క్రేన్ సాయంతో దించుతుండగా సడన్ గా రోప్ తెగిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. రామాయణాన్ని 7 ఖండాలుగా విభజిస్తే ఆ 7 ఖండాల్లో ముఖ్య ఘట్టాలను 10 ఇతివృత్తాలుగా చేసి చీరపై నేశాడు సిరిసిల్లకు చెందిన నేత, కార్మికుడు వెల్ది హరిప్రసాద్. ప్రధానమంత్రి మోడీ మన్ కీ బాత్లో ప్రశంసలు అందుకున్న హరిప్రసాద్ జనవరి 26న ఢిల్లీలో జరగబోయే గణతంత్ర వేడుకలకు ఆహ్వానమందగా ఆ కార్యక్రమంలో మోడీకి సీతమ్మ కోసం నేసిన చీరను చూపించనున్నారు. అయోధ్య నగరం నిఘా నీడలో ఉంది. ప్రాణ ప్రతిష్టకు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. జనవరి 22న అయోధ్య రాముని ప్రాణ ప్రతిష్ఠ ప్రధాని మోడీ చేతుల మీదుగా వైభవంగా జరగనుంది. దీనికోసం ఇప్పటికే చాలా మందికి ఆహ్వానాలు వెళ్లాయి. రాజకీయ ప్రముఖులు, సినీ తారలు, యోగులు, ఋషులు ఇలా చాలా మంది ఈ వేడుకకు హాజరు కానున్నారు. దాదాపుగా 8,000 మంది విశిష్ట అతిథులు ఈ కార్యక్రమానికి హాజరవుతారని అంచనా వేస్తున్నారు. కోకాపేటలో గత ప్రభుత్వం బీఆర్ఎస్ కు కేటాయించిన 11 ఎకరాలని వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. కోకాపేటలో ఎకరం 100 కోట్లు పలికిందని గుర్తు చేస్తున్న కాంగ్రెస్ నేతలు సీఎం హోదాలో సొంత పార్టీకి కేసీఆర్ 1100 కోట్ల విలువైన భూమిని కేటాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ కు కేటాయించిన భూమిని వెనక్కి తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ వైసీపీలో వర్గపోరు మరింతగా బయటపడుతుంది. కొవ్వూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డిపై ఆయన తమ్ముడు నల్లపురెడ్డి రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన ఆడియో వైసీపీ వర్గాలను కలవరపెడుతుంది. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ ఓటమి ఖాయమని అన్నారు.
తన మనసు గాయపడిందన్నారు వైసీపీ ఎమ్మెల్యే రక్షణ నిధి. తనకు తిరువూరు టికెట్ కేటాయించకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వైసీపీలో ఉండాలో వెళ్లాలో 2 రోజుల్లో ప్రకటిస్తానని రక్షణ నిధి తేల్చి చెప్పారు. చంద్రబాబును పవన్ ని తిట్టకపోవడం కూడా తనకు సీటు ఇవ్వకపోవడానికి కారణంగా చెప్పారు. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం గురించి ప్రధాని మోదీ మరోసారి ప్రస్తావించారు. ఆ మహోన్నత ఘట్టాన్ని పురస్కరించుకొని 22వ తేదీన ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో రామజ్యోతి వెలిగించాలని మరోసారి పిలుపునిచ్చారు. శ్రీరాముడి నిజాయితీని తమ ప్రభుత్వం ఆదర్శంగా తీసుకుందని తెలిపారు. విలువలు కట్టుబాట్లను గౌరవించాలని ఆ భగవంతుడు బోధించాడని, అదే బాటలో నడుస్తూ పేదల సంక్షేమం, వారి సాధికారత కోసం మేం పనిచేస్తున్నామని ప్రధాని తెలిపారు. కేటీఆర్ పై ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ బీఆర్ఎస్ ను తిట్టిన వాళ్లనే పార్టీలో చేర్చుకొని మంత్రి పదవులు ఇచ్చారని విమర్శించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఒక్క పని కూడా చేయలేదన్నారు వీహెచ్. 10 ఏళ్లు రాష్ట్రాన్ని దోచుకున్నారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించామన్నారు వీహెచ్. పీసీసీ చీఫ్ పదవితో షర్మిల యాక్టివ్ అవుతున్నారు. సీనియర్ నేతల మద్దతు కూడగట్టే ప్రయత్నంలో బిజీగా ఉన్నారు. అందులో భాగంగా వైఎస్తో సన్నిహితంగా ఉన్న నేతలతో మంతనాలు జరుపుతున్నారు. వైఎస్ మృతి తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్న పలువురు నేతలతో ఫోన్లో చర్చలు జరుపుతున్నారు. అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాక నేరుగా కలిసి మద్దతు కోరే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏపీలో దొంగ ఓట్లపై ఈసీ సీరియస్ గా ఉంది. అన్నమయ్య కలెక్టర్ గిరిషాపై సస్పెన్షన్ వేటు వేసింది. తాజాగా సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెన్షన్ కాలంలో విజయవాడ వదిలి వెళ్లొద్దని ఆదేశించారు. ఎపిక్ కార్డుల డౌన్లోడ్ వ్యవహారంలో చర్యలు తీసుకుంది ప్రభుత్వం. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల ఆర్వోగా వ్యవహరించిన గిరీష తన లాగిన్ ను దుర్వినియోగం చేశారని అభియోగాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే మరో ఐఏఎస్, ఐపీఎస్ మీద కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అయోధ్య ఆలయం గర్భగుడిలో ప్రతిష్ఠించిన బాలరాముడి విగ్రహ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఉదయం కళ్లకు గంతలు కట్టిన చిన్నారి రామయ్య దర్శనమిచ్చాడు. కానీ ఇప్పుడు ఆ గంతలు తొలగిపోయాయి. ప్రాణ ప్రతిష్ఠకు ముందే బాలరాముడి దివ్య రూపం దర్శనమిచ్చింది. ఈ నెల 22న జరగాల్సిన ప్రాణ ప్రతిష్ఠకు ముందే రామ్లల్లా భక్తులకు దర్శన భాగ్యం కల్పించాడు. ఈ నెల 22న అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా ఆ రోజున రాష్ట్రాలన్నీ సెలవు ప్రకటించాయని ఏపీ బీజేపీ నేత విష్ణుకుమార్ తెలిపారు. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం సెలవు ప్రకటించలేదని అన్నారు. దేశమంతా అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమ వేడుకలు చేసుకుంటుంటే ఏపీ ప్రభుత్వ వైఖరి బాధాకరమని విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యానించారు. జగన్ను ఓడించి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో తుగ్లక్ పనైపోయిందని అన్నారు. ఈ ముఖ్యమంత్రి 1000 తప్పులు చేశారని, ఈ సీఎంను ఇంకా భరించాలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పాలనలో వ్యాపారులు కూడా కష్టాలు ఎదుర్కొంటున్నారని, రాష్ట్రంలో ఏ కులం వారు బాగాలేరని, ఇక్కడ రెడ్లు కూడా ఉన్నారని, వారి పరిస్థితి కూడా బాగాలేదని అన్నారు. కోనసీమ జిల్లాలో వైసీపీకి ఊహించని పరిణామం ఎదురైంది. అమలాపురం వైసీపీ యువజన నేత వాసంశెట్టి సుభాష్ వైసీపీకి రాజీనామా చేశారు. ఆయన శెట్టి బలిజే యాక్షన్ ఫోర్స్ వ్యవస్థాపకుడిగా గుర్తింపు పొందారు. సుభాష్ రేపు మండపేట రా కదలిరా సభలో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు. తన వెంట 5,000 మంది టీడీపీలోకి వస్తారని సుభాష్ తెలిపారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో ఆ పార్టీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర అస్సాంకు చేరుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాహుల్ మాట్లాడుతూ బీజేపీ సర్కార్పై విమర్శలు గుప్పించారు. ఆదివాసీలను అడవులకే పరిమితం చేయాలని బీజేపీ కోరుకుంటోందని దుయ్యబట్టారు. సీఎం జగన్ కి వత్తాసు పలుకుతూ అధికారాన్ని దుర్వినియోగం చేసిన వారంతా జైలు పాలవుతారని టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఫైర్ అయ్యారు. ఐఏఎస్ గిరీషాపై వేటును గుర్తు చేశారు. కులపిచ్చితోనో మరో కారణంతోనో కొందరు అధికారులు జగన్ కి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అసోం రాష్ట్రంలో రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర కొనసాగుతోంది. మజులీ గ్రామంలో రాహుల్ కు గ్రాండ్ వెల్కమ్ పలికారు స్థానిక నాయకులు. ఈ సందర్భంగా పలువురు కళాకారులు రాహుల్ గాంధీకి హనుమాన్ మాస్క్ ను గదను ఇచ్చారు. మాస్క్ ను చేతబట్టిన రాహుల్ కేడర్ కు అభివాదం చేశారు. అయోధ్యలో సోలార్ బోట్ను ప్రారంభించారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. సరయూ నదిలో ఈ బోట్ను ప్రారంభించి చక్కర్లు కొట్టారు. ప్రకృతిని కలుషితం చేయకుండా ఉండేందుకు వీలైనన్ని చర్యలు తీసుకుంటున్నామని యోగి తెలిపారు.
అయోధ్య రామ మందిరంలో బాలరాముడి ప్రతిష్ఠ కోసం ఒక్క ఆ నగరమే కాదు, దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన ఆలయాలు ముస్తాబవుతున్నాయి. కోల్కతాలోనే ప్రముఖ రామ మందిరాన్ని ఇప్పటికే అందంగా ముస్తాబు చేశారు. ఇక అయోధ్యలో జరిగే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని లైవ్ లో చూసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. థేమ్స్ రివర్ అథారిటీ ప్రతినిధులు లండన్ పోర్ట్ అధికారులతో 3.5 గంటల పాటు చర్చలు జరిపిన రేవంత్ రాష్ట్ర ప్రభుత్వ విజన్ను వారికి వివరించారు. థేమ్స్ నదిని అభివృద్ధి చేసినట్లే భవిష్యత్తులో హైదరాబాద్లోని మూసీ నదికి కూడా అభివృద్ధికి సహకారం అందించాలని కోరారు సీఎం రేవంత్. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ వైసీపీలో వర్గపోరు మరింతగా బయటపడుతుంది. కొవ్వూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డిపై ఆయన తమ్ముడు నల్లపురెడ్డి రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన ఆడియో వైసీపీ వర్గాలను కలవరపెడుతుంది. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ ఓటమి ఖాయమని అన్నారు. మతీస్ బోతో తాను దాదాపు 10 ఏళ్ల నుంచి ప్రేమలో ఉన్నానని తాప్సి తెలిపింది. సౌత్ ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్లోకి అడుగుపెట్టే సమయంలో అతనితో పరిచయం ఏర్పడిందని, ఇన్నేళ్లుగా తమ బంధం బలపడుతూ వచ్చిందని చెప్పింది. అతనికి బ్రేకప్ చెప్పి మరో బంధంలోకి అడుగు పెట్టాలనే ఆలోచన కూడా తనకు ఎప్పుడూ రాలేదని తెలిపింది. ప్రేమ పెళ్లి గురించి తనకు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయని, అందుకే తమ ప్రేమ గురించి ఇప్పటి వరకు తాను ఎక్కడా మాట్లాడలేదని చెప్పింది. మతీస్ వల్ల తాను ఎంతో సంతోషంగా ఉన్నానని తెలిపింది. కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ఇచ్చింది 6 గ్యారెంటీలు కాదని 420 హామీలని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నోటికి ఎంత వస్తే అంత అనుకుంటూ హామీలు ఇచ్చారని, అందుకే 420 హామీలను అమలు చేసేదాకా విడిచిపెట్టమని తెలిపారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మెదక్ పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి సమావేశంలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు పాల్గొని బీఆర్ఎస్ నేతలతో చర్చించారు. ప్రభాస్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ సలార్ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద ఏకంగా 700 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఈ సినిమా ఎప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఎదురుచూస్తున్న అభిమానులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. నేటి నుంచే సలార్ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. కాంగ్రెస్ పార్టీలో త్వరలో చాలా మంది చేరబోతున్నారని ఏపీ పీసీసీ మాజీ చీఫ్ గిడుగు రుద్రరాజు తెలిపారు. ఇతర పార్టీల నుంచి ఎవరెవరు కాంగ్రెస్ పార్టీలోకి వస్తారనే దానిపై ఇప్పటికే తాను షర్మిల మాట్లాడుకున్నామని ఆయన వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు మాతో చాలా మంది టచ్ లో ఉన్నారని, వైసీపీ నుంచి ఎవరెవరు వస్తారనే విషయాలను షర్మిలే చెబుతారని ఆయన వ్యాఖ్యానించారు. అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ వేడుకకు తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి ప్రసాదంగా 1,00,000 లడ్డూలను పంపించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా వచ్చే భక్తుల కోసం 1,00,000 లడ్డూలను పంపించనుంది. తిరుమలలోని శ్రీవారి సేవా సదన్ 1లో శ్రీవారి సేవకులు ఒక్కో కవర్లో 2 చిన్న లడ్డూలను ప్యాకింగ్ చేశారు. ఈ విధంగా మొత్తం 350 బాక్సులను సిద్ధం చేశారు. లడ్డూ ప్రసాదాన్ని విమానంలో అయోధ్యకు పంపేందుకు టీటీడీ ఉన్నతాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అధికారుల తనిఖీలో మెడికల్ షాప్లో మెడిసిన్ డిస్ట్రిబ్యూటర్ల నిర్లక్ష్యం బయటపడుతుంది. కాప్రాలో ప్రమాదకర పరిస్థితులలో ఇన్సులిన్ ఇంజెక్షన్ స్టోరేజ్ను అధికారులు గుర్తించారు. ఫ్రిడ్జ్లో భద్రపరచాల్సిన ఇన్సులిన్ ఇంజెక్షన్స్ బయట ర్యాక్లో నిల్వ ఉంచినట్లు గుర్తించారు. 5 లక్షల విలువ చేసే ఇంజెక్షన్లను డ్రగ్ కంట్రోల్ అధికారులు సీజ్ చేశారు. ఓయూలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న చిరంజీవి అనే విద్యార్థి గుండెపోటుతో మృతి చెందాడు. పోటీ పరీక్షల కోసం హాస్టల్లో ఉంటూ ప్రిపేర్ అవుతున్నాడు. అయితే ఉన్నట్టుండి ఒక్కసారిగా గుండెపోటు రావడంతో విద్యార్థులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే చిరంజీవి చనిపోయినట్టు గాంధీ వైద్యులు తెలిపారు. పవన్తో అన్ని విషయాలు మాట్లాడని కొనతల తెలిపారు. పార్టీ మార్పు నిర్ణయంపై తన శ్రేయోభిలాషులతో చర్చిస్తానని తెలిపారు. ముందు ఏ పార్టీలో చేరాలో నిర్ణయించుకుంటానని, ఎంపీగా పోటీ చేయాలో, అసెంబ్లీ బరిలో దిగాలో ఆ తర్వాత నిర్ణయించుకుంటానని చెప్పారు. ఈ నెల 21న తన మద్దతుదారులతో అనకాపల్లిలో సమావేశం అవుతున్నానని, తాను ఏ పార్టీలో చేరబోయేది ఆ రోజు చెబుతానని వెల్లడించారు. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి విశాఖ వచ్చారు. ఈ రోజు లోక్ నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో చిరంజీవి పాల్గొననున్నారు. కాగా లోక్ నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు ప్రముఖులకు అవార్డులు అందజేయనున్నారు. తెలంగాణ మాజీ మంత్రి మల్లారెడ్డి దుబాయ్లో హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు. దుబాయ్ ఎడారిలో
డెజర్ట్ బైక్ ను నడుపుతూ ఉల్లాసంగా కనిపించారు. కొన్ని రోజుల క్రితమే మేడ్చల్ మున్సిపల్ నేతలతో కలిసి హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్లిన మల్లారెడ్డి రాజకీయాలను కాసేపు పక్కన పెట్టారు. అక్కడి సందర్శనీయ స్థలాల్లో విహరిస్తున్నారు. అరబ్బుల తరహాలో తలపాగా చుట్టిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి తెల్ల దుస్తులు ధరించి డెజర్ట్ బైక్ ను నడిపి ముచ్చట తీర్చుకున్నారు. ప్రముఖ యువ హీరో విజయ్ దేవరకొండ తన పెళ్లిపై వస్తున్న రూమర్లపై స్పందించారు. ఇలాంటి రూమర్లు తనపై వస్తూనే ఉన్నాయని, ప్రతి 2 ఏళ్లకోసారి నాకు పెళ్లి చేయాలని కొన్ని మీడియా సంస్థలు భావిస్తున్నాయని ఎద్దేవా చేశారు. ఎప్పట్లాగానే ఇటీవల విజయ్ దేవరకొండ రష్మికపై కొన్ని ఊహాగానాలు వచ్చాయి. ఫిబ్రవరిలో తనకు నిశ్చితార్థం ఏమీ జరగడం లేదని, పెళ్లి కూడా జరగడం లేదని వివరణ ఇచ్చారు. జపాన్ ప్రయోగించిన స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్ చంద్రుడి ఉపరితలంపై సేఫ్ గా చేరుకుందని జపాన్ అంతరిక్ష సంస్థ తెలిపింది. స్లిమ్ ప్రస్తుతం అక్కడ పరిస్థితిని తనిఖీ చేస్తున్నట్లు జాక్సా వెల్లడించింది. అయితే ల్యాండింగ్ ప్రయత్నంలో ఒక అవాంతరం ఏర్పడిందని, దాని కారణంగా మిషన్లోనే సౌరశక్తిని స్వీకరించే భాగాలు పని చేయకపోవడంతో అంతరిక్ష నౌకకు ఇంకా సౌరశక్తి లభించలేదని జపాన్ అంతరిక్ష సంస్థ వెల్లడించింది. స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్ స్పేస్ క్రాఫ్ట్ ప్రస్తుతం బ్యాటరీ లైఫ్ తో పనిచేస్తుంది. ఇది కేవలం కొన్ని గంటల పాటు మాత్రమే వర్క్ చేస్తుంది. సౌర ఘట్టాలు పునరుద్ధరించబడకపోతే చంద్రునిపై అధిక ఖచ్చితమైన ల్యాండింగ్ ను ప్రదర్శించినందున మిషన్ విజయవంతంగా పిలువబడుతుందని జపాన్ అంతరిక్ష సంస్థ తెలిపింది. ఇక మిషన్ కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందిస్తామని జాక్సా వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో విద్యుత్ వాహనాలకు అవసరమైనన్ని ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలని టీఎస్ రెడ్కో అధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో అమలవుతున్న కార్యక్రమాలపై సమీక్ష జరిపారు. పెట్రోల్, డీజిల్ వాహనాలతో పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టడంతో పాటు ఇంధన పొదుపులో భాగంగా మార్కెట్లోకి వస్తున్న విద్యుత్ వాహనాలకు ఛార్జింగ్ సదుపాయాలు కల్పించాలన్నారు.